మేడం ఈ 6 months కూడా మధ్య మధ్యలో ఒకసారి వెళ్ళేసి రమ్మని, ఎందుకంటే ఈ ట్రీట్మెంట్ టోటల్ గా మీరు అమ్మాయిని అవాయిడ్ చేసినట్టు కాకుండా తన ట్రీట్మెంట్ చేసుకుంటుంటుంది. మీరు అప్పుడప్పుడు వెళ్ళండి, చూడండి, పలకరియండి, రండి, ఈ పాపని అక్కడ తీసుకెళ్ళండి, బాబుని చూడండి. మీరు మామూలుగా ఫ్రెండ్లీగా ఉండండి. మీరేం కూర్చొని సంసారం చేయమని నేను అనడాలే. అమ్మాయికి వీలైనంత వరకు మీకు తెలిసిన మంచి చెప్పండి, మీకు ఎలాగైతే నచ్చుతుందో చెప్పండి. సో తను కూడా నేర్చుకోవడానికి మీరు కూడా చేతనైన హెల్ప్ చేయండి. ఇంకా మన వల్ల కుదరలేదు, మనం ఏమీ చేయలేము అన్నప్పుడు ఎవరు ఏం చేయలేం. బట్ ఒక లాస్ట్ అంటే ఎంత తప్పు చేసిన ఉరేసే ముందు కూడా వాడిని అడుగుతారు, ఉరి తీసే ముందు. అలాగా ఒక లాస్ట్ అవకాశం, ఒక 6 months మీరు టైం ఇచ్చి అమ్మాయి మారుతుందా, మనకి కుదురుతుందా చూడండి. మేడం ఈ ఎంఓయూలో అదే 6 months వాళ్ళు ట్రీట్మెంట్ తీసుకుంటారని, మధ్య మధ్యలో అతను వస్తారని కూడా, తర్వాత ఏంటంటే ఆ ట్రీట్మెంట్ ఎక్కడ తీసుకుంటున్నారు ఏంటి అనేది కూడా అన్ని వివరాలు ఆయనకి ఇచ్చేటట్టు. ఇందాక డాక్టర్ గారు చెప్పారు కదా, ఆయనకు ఏవైతే రిక్వైర్మెంట్స్ ఉన్నాయో మీరు ఏ పోలీస్ స్టేషన్లో కూడా ఎక్కడ కూడా ఇంకా ఆయన మీద కంప్లైంట్స్ లాంటిది ఇవ్వకండి. తర్వాతనేమో ఆ 6 months తర్వాత మాత్రం డెఫినెట్గా కూడా వాళ్ళిద్దరు కలిసి ఉండడానికి కౌన్సిలింగ్ అనేది కూడా వెళ్ళాలి అని కూడా చెప్తున్నాము. మీ వాళ్ళ ఇంటర్ఫియరెన్స్ కూడా ఉండకూడదు అని చెప్పి ఇవన్నీ రాస్తున్నాము. ఆయన ఫోన్లో మీకు అందుబాటులో ఉండాలి అనేది కూడా ఇంపార్టెంట్గా రాస్తున్నాం. ఓకేనా? లేదు లేదు, వీళ్ళకే నువ్వు ఆ అమ్మాయితో నువ్వు మాట్లాడు. ఎందుకంటే మీ భార్య కనుక ఆవిడకి ఏం ట్రీట్మెంట్ చేస్తున్నారో అనేది కూడా మీకు తెలియాలి కనుక అన్ని మీరు తెలుసుకుంటారు. మామూలుగా అమ్మాయి కొంచెం ఎంతవరకు డెవలప్ అయింది, ఎంత ఇంప్రూవ్మెంట్ అయింది, ఇంకా మారవలసినవి ఏమున్నాయి, ఇవన్నీ కూడా ట్రీట్మెంట్కి అయ్యే ఖర్చులు అయ్యమ్మా. మరి ఇప్పుడు దాకా నేనే పెట్టుకున్నాను, ఇంకా పెట్టే ఓపిక నాకు లేదండి. మా ఆయనకి అయితే ఆరోగ్యం బాగుంటలేదు. ఇవన్నీ ఎన్జిఓ ఆర్గనైజేషన్స్, గవర్నమెంట్ ఆర్గనైజేషన్ అమ్మా. ప్రైవేట్ గా ఇవి ఎవరు చేయరు. అవి ఎక్కడున్నాయి, ఆ ఫెసిలిటీస్ ఏమున్నాయి అన్నది మేము కనుక్కుని మీకు చెప్తాం. మీరు చాలా వరకు మీరు నేర్పించేవే ఉంటాయమ్మా. ప్రత్యేకంగా ఈ ఆర్గనైజేషన్స్ లో కూడా ఏంటంటే తల్లిని రమ్మని చెప్తారు, తల్లికి చెప్తారు అమ్మ ఇలా చేయించండి 1 2 3 అని చెప్పి. వాళ్ళ దగ్గర పెట్టుకుని వంట వార్పు ఏం నేర్పించరు, మీకు చెప్తారు. సో ఇక్కడే ప్రధానంగా మీరే టీచరు. మీరు ఒప్పుకుని మీ అమ్మాయికి మార్చుకునే ప్రయత్నం చేయండి, అన్ని సర్దుకుపోతాయి. వాళ్ళు మీకు ట్రైన్ చేస్తారు, అది మేము చెప్తాం ఎన్జిఓ ఆర్గనైజేషన్స్ ఎట్లాగా ఏంటి ఏమి. పాపనే స్కూల్లో వేసారండి వాళ్ళు. ఆదివారం అయినా పాపని తీసుకొచ్చి చూపించమనండి. పాపను అసలు చూపించలేదండి మాకు. అసలు ఫోన్ చేసినా తీర్తలేదండి. వాళ్ళు తీసుకొస్తారు ఆదివారం పాపని మీరు చూడండి, మీరు కూడా దగ్గర అవ్వండి. మీరిద్దరు కలిసి ఉన్నా కలిసి ఉండకపోయినా రేపు మంచి అయినా చెడైనా పిల్లలు అయితే మీరు కలిసే ఉండాలి. ఆ పిల్ల గురించి ఈవిడ అడగతాను, నేను మా అత్తగారు అడుగుతుంది. ఆవిడ ఇప్పుడు వాళ్ళ అమ్మ మాట్లాడుతుంది, అడిగి చూపించమని. ఆ అమ్మాయికి ఉండాలి కదా నేను అంటున్నాను. అంటే మీరు మళ్ళీ అదే వినండి. ఆ అమ్మాయి ఒక్క నిమిషం వినండి బాబీ. మీరు ఇది ఎట్లా అంటే చచ్చిన పావుని మళ్ళీ చంపుతున్నట్టు. మీకు ఆల్రెడీ ఆ అమ్మాయికి అంత మానసిక ఎదుగుదల లేదని తెలిసి మనం మాట్లాడేం. కొట్టిండు, చాలా కొట్టిండు ఆమె గురించి. చెయ్యి కూడా కొట్టిండు మేడం ఆ గురించి, ఆమె గురించి నాకు మస్తు కొట్టిండు. నాకు అప్పుడు ఆ అమ్మాయి నేను కొట్టేసిన మేడం. మా పాప పుట్టినాక వారం రోజులకి ఇంకా తెచ్చుకుండు. ఇంకా యాదరుట్ట పోయినాం మేము. మా అమ్మ దగ్గర వెళ్ళిపోయిన ఆయన కొట్టిండు అని యాదరుట్ట వెళ్ళిపోతే కూడా 2 మనుషులు ఉండే ఆడ. మామిడిపళ్ళు అమ్ముకుంటున్నాం మేము, మా అమ్మల నాయి అని అమ్ముకుంటే ఇంకేమని తీసుకొచ్చిండు. ఆడ ఉంటే దాన్ని ఎలగొట్టేసి నేను ఆమెకు ఎలగొట్టేసిన. నువ్వు రావాలి సోని, పిల్లలు ఆగమైపోతారు, వెళ్ళిపోతారు, బాధపడతారు, నువ్వు రావాలంటే సరే ఇంకా పోయి తీసుకోపోయిండు. నేను మా ఆయననే కదా ఇంకా బోర్డు అంటుండు కదా అని ఇంకా పోయినా మేడం. నేను ఇప్పుడు ఆయన తమ్ముడు ఉండేటప్పుడే వీళ్ళిద్దరికి కనెక్షన్ ఉందా? కనెక్షన్ ఉందే. వీళ్ళిద్దరు కలిసి నాకు మస్తు గేమ్ ఆడిరు మేడం. ఇద్దరు కలిసి వాళ్ళ డాడీ కూడా చచ్చిపోయింది మేడం, వాళ్ళ అమ్మ కూడా చచ్చిపోయింది. వాళ్ళు ఎప్పుడు చనిపోయారు? ఇప్పుడు 3 సంవత్సరాలు ముగ్గురు పోయారు మేడం. ముగ్గురు అంటే ఎవరు? మా అత్తమ్మ కూడా చచ్చిపోతే నేను పోలే మేడం. అదేమంటారు, నొప్పి వస్తుంది మేడం నాకు, సంవత్సరంకి ఒక్కసారి వస్తుంది. ఇప్పుడు ఒకటి చెప్పు, మీ మరిది గారు చచ్చిపోయిన 1 సంవత్సరానికే మీ అత్తమ్మ చచ్చిపోయిందా? మావయ్య
మామయ్య ఈ సంవత్సరం చచ్చిపోయింది మేడం. ఆయన ఎలాగ చచ్చారు? ఆయన ఏమో జర బండల దగ్గర పని చేయాలి, అది చేయాలి, పూల బండల దగ్గర ముసలోళ్ళు ఉండే. మరి అత్తమ్మ? అత్తమ్మ కూడా చాలా తాగుతుండే. ఆమెకు మెడకి దెబ్బ తాకిన. ఎవరు దెబ్బ తాకారు? ఎవరో కొట్టిరు, ఇట్లనే బ్యానం చేసినప్పుడు కొడితే ఆమెకు ఈడ దెబ్బ తాకిండే. ఆ దెబ్బకే నీరు వచ్చేసింది అన్నారు. హాస్పిటల్ చూపెడితే మంచి లేదు, సీరియస్ అయిపోయింది, చావు బతుకులో ఉందని చెప్పి. సరే, అత్తమ్మ చచ్చిపోయేటప్పుడు నీకు కడుపులో నొప్పి వచ్చింది, నువ్వు వెళ్ళలేదు. మరి మావ చనిపోయేటప్పుడు ఎందుకు వెళ్ళలేదు? పోయొచ్చినా మేడం. పోయొచ్చావా? పోయినా చూసినా పోయినా కొట్టిండు, నాకు చాలా కొట్టిండు మేడం ఆయన. అది కళ్ళు కొంపట్లో మస్తు కొట్టిండు మేడం నాకు. సీసా వలగొట్టేసి వెళ్ళిపోతావా లేదా, కొడితే చచ్చిపోవాలా అని కొట్టిండు మేడం మస్తుగా. ఇంకా చెప్పు, ఏమైంది? అయితే మేడం ఇప్పుడు అయితే నాతో ఉంటాడో లేడో నాకు తెలియదు మేడం. ఎందుకు నీకు తెలియదు? నాకైతే ఈయన మీద అంటే భరోసా ఎక్కువ ఉంది. మా ఆయన ఉన్నాడు అన్నట్టు ఉన్నది భరోసా. మా ఆయన నాకు కావాలని వచ్చిన ఇంతకు కూడా. నా పాపలు ముగ్గురు ఆడపిల్లలు ఉన్నారు నాకు. ఎవరు చూస్తారా మేడం? ఈమెకు 35,000 తీసుకుండు, ఇప్పుడు దాకా ఇయ్యలే మేడం. మా అన్నకి మొత్తం 80,000 తీసుకుండు, ఇయ్యలే మేడం. ఏం చేశారు ఆ 80,000? మొత్తం తీసుకోపోయి ఆటో ఇప్పించింది, పట్టగొలుసులు 26 తులాలు పట్టగొలుసులు ఇప్పించింది, 1/2 తులం. అయితే కూడా ఇప్పుడు పసిపిల్ల ఉంది అన్నట్టు వాళ్ళు వేసిరు నాకు కట్నంలా. 1/2 తులం కమ్మలు వేసిరు, 26 తులం ఏమో పట్టగొలుసులు వేసిరు, పుస్తే వేసిరు, అది తినేసిండు. 1/2 తులం కమ్మలు అది కూడా తినేసిండు, 26 తులాలు అది కూడా తినేసిండు. మొత్తం కుదబెట్టే తిన్నాడు కానీ మేడం ₹1 ఇవ్వలేనా. ఎందుకు ఇచ్చావు? నేను దాచి పెడితే కూడా ఆయన కొట్టి తీసుకుంటుండే మేడం. నా దగ్గర తాగుతాడు కూడా, మంచిగానే ఉంటాడు, పొద్దుగా మంచిగా ఉంటాడు, సాయంత్రం పూట ఇంటికాడ తాగాడు, బయట తాగి. రోజు తాగుతారా? రోజు తాగుతాడు మేడం, ఒక్క దినం కూడా కాదన్నట్టు కాదు, రోజు తాగుతాడు. నువ్వు తాగొద్దు అని చెప్పలేదు? నేను చెప్తే కూడా ఈనాడు మేడం. ఎంత ఆటో పైసా కూడా తీసుకొస్తే కూడా తాగేసిన అయిపోతుంది, అర్ధగంటలో అయిపోతే ఆ పైసలు. చూపెట్టాడు, ₹1 చూపెట్టాడు మేడం నాకైతే. ఇప్పుడు ఈమె వచ్చింది, ఈమెకు ఎట్లా చూస్తాడు తెలుసా? ఆమెకు ఆయనకి 3-4 పిల్లలకి థమ్స్అప్ ఇచ్చేసి తినిపించి తాకిపించి ఇంట్లో వండుకుంటారు అనుకో మేడం. మీ కూతురు కాపురం నిలబడటానికి మీరేం ప్రయత్నం చేయలేదా? చేసిరు మేడం, చాలా మస్తు చేసిన. ఆటోలు ఇప్పించిన, ఆటోలు అమ్ముకుండు, పైసలు ఇమ్మంటే పైసలు ఇచ్చిన. ఎంత ఇచ్చారు? 20,000 ఇచ్చిన. ఇంకా పెళ్లి చేసుకున్నాక కూడా మంచిగా ఉండే, ఆ తర్వాత మొత్తం మందుల మీద చేతి తిప్పిండు అనుకుంటా. అంటే నా తల్లి చచ్చిపోతే తల్లిదండ్రి వద్దు కానీ నేను కావాలా నీకు? ఆడోళ్ళకు ఏమన్నా అంటే మొగలు నువ్వు ఏం చూసి చేసుకున్నావు? ఏం చూసి 10 సార్లు నా బిడ్డను వేరేటం చేపిస్తా, నా వేరేటం చేపిస్తా. నువ్వు సంసారం బేకార్ చేసిన నువ్వు. అందుకనే ఒక్కొక్క బిడ్డకు 5 మొగలు ఉన్నారు. ఇగో నువ్వు బదలాం లేపినావు అని 10 ఏళ్ళ తల ఎత్తుకోలేక తిరిగింది ఆమె. బిడ్డ జీవితం నాశనం చేసినావు. నువ్వు అవసరమే లేదు. నా తల్లి చచ్చినప్పుడు రాలేదు, ఎవరు చచ్చినప్పుడు ఎవరు రాలేదు, నాతో నేను అక్కడ ఏది నాకు అవసరమే లేదు. నువ్వు నేను చచ్చినా నువ్వు రావద్దు. ఆమెను చంపుతావా? అలా భర్తను చంపిరుగా, నన్ను చంపు. ఎవరితోనైనా అదే మాట, నేను సంసారం చేయలేను. దీంతో పాటు నువ్వు మీ ఇద్దరు కలిసి ఉండడం మూలాన ఆయన కూడా రేపొద్దున జైలుకి వెళ్ళే అవకాశం ఉంది. దానికి ఆ ప్రశ్నలకి నీ దగ్గర సమాధానాలు కానీ ఆధారాలు కానీ ఉండవు. నా తల్లిదండ్రులను చూసేది బాధ్యత నీదే. నా తల్లిదండ్రుని చూడకపోతే నేనెందుకు నీకు? ఇక పిల్లలు నేను చూసుకుంటా, నేను చచ్చినా సరే ఆమెతో నేను సంసారం చేయలేదు.
నీ కౌగిలించుకొని అంతం పండుకున్నావు నువ్వు చేయలే మొన్న నువ్వు చేయలే ఆ? నువ్వు చేయలే నేను చేస్తే నువ్వు చేస్తావా నేను చేస్తా